ఇది యూనివర్సల్ ఎపిక్ యూనివర్సల్లో ఎపిక్ యూనివర్స్ అనే పార్క్లో ఉన్నాం ప్రస్తుతానికి. ఇది ఎంట్రన్స్. భలే ఉంది, ఇక్కడ ఏదో వేరే ప్లేస్కి వచ్చినట్లు ఉంది. చాలా బాగుంది. ఇక్కడ మామూలుగా ఇక్కడ వాండ్స్ అమ్ముతారు, దాన్ని తీసుకొని ఇక్కడ ఇట్లా చూపిస్తే మ్యాజిక్ వస్తుంది దాంట్లోంచి. ఇవి కింద పడిపోవడము అట్లాంటివి అవుతాయి. చూడు స్మోక్ వస్తుంది. క్యారెక్టర్స్ ఉన్నారు అక్కడ. బాగుందా? మమ్మల్ని ఎందుకు ఆపేస్తారు ఇక్కడ? ఎందుకున్నామో తెలియడం లేదు, కానీ ఇక్కడ ఆపేస్తున్నారు మమ్మల్ని. రైట్ హియర్. అదే కొంచెం డార్క్ గా ఉంది, ఇదొకటి ఉంది వెనకాల. మాకు ఇక్కడ ప్లేస్ దొరికింది బాగా వెనకాల. ఒకవేళ కనిపించకపోతే నిల్చోవచ్చు. చూడండి అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇంకా 5 minutesలో స్టార్ట్ అంట. భలే ఉంది బిల్డింగ్. హాయ్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటాం. మేమైతే చాలా చాలా బాగున్నాము. నిన్న డిజ్నీలో అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసినాము. అక్కడ రైడ్స్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అంటే మేము కొన్ని వీడియోస్ తీసుకున్నాం, కొన్ని వీడియోస్ లేకుండానే మేము బాగా ఎంజాయ్ చేసుకున్నాము. అట్లనే అక్కడ మెయిన్ ట్రాన్ రైడ్ అయితే నేను జున్ను పోయినాము, వాళ్ళిద్దరు రాలేకపోయినారు. చాలా ఫాస్ట్. ఇంతవరకు అంత స్పీడ్ వెళ్ళే రైడ్లో అయితే ఎక్కడ పోలేదు మేము. ఎక్కడ లేదు కూడా నాకు తెలిసినంత వరకు అనుకుంటాను. అదైతే ట్రాన్ రైడ్ అయితే ఎక్స్ట్రాడినరీ, చాలా బాగుంది. అట్లనే ఫైర్ వర్క్స్ లాస్ట్లో ఎంత బాగున్నాయంటే ఫైర్ వర్క్స్ అయితే ఇంకా అందరూ ఎంజాయ్ చేయొచ్చు, చిన్నపిల్లలు అందరూ కూడా. చాలా బాగుంది. ఫైర్ వర్క్స్ అంటే మేము ఊరికి జనరల్గా నార్మల్ ఫైర్ వర్క్స్ చేస్తారులే అనుకున్నాం, కానీ అక్కడ ఏదో స్టోరీ లాగా పెట్టి షో లాగా పెట్టేసి ఆ బిల్డింగ్ పైన అంతా అవన్నీ అంతా వచ్చి చాలా బాగుంది. సో మాకైతే బాగా నచ్చింది డిజ్నీ. నిన్న డిజ్నీ వరల్డ్ అయితే అయిపోయింది. ఈరోజు యూనివర్సల్ స్టూడియోస్కి వెళ్తున్నాము. ఈరోజు రేపు యూనివర్సల్ స్టూడియోస్లో చూసుకుంటాము. ఈ హోటల్ ఈరోజు చెక్అవుట్ చేసేసి యూనివర్సల్ స్టూడియోలో రిసార్ట్ తీసుకున్నాము ఒకటి. సో ఈరోజు రేపు ఆ రిసార్ట్లో ఉంటాము. అక్కడే అన్ని రైడ్స్ అవన్నీ చూసుకుంటూ ఆ యూనివర్సల్ స్టూడియోస్ అన్నీ చూసుకుంటూ ఉంటాము. సో ఇప్పుడైతే అవన్నీ నేను చెప్తాను మొత్తం అంతా కూడా నీట్గా. ఇప్పుడైతే మనం బయటకు వెళ్దాము. బయటకు వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్దాం ఇంకా ఎట్లా అంతా కూడా నేను మళ్ళీ చెప్తాను. సో అంతేనా? పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది ఆ డిజ్నీ వరల్డ్ అయితే. దాంట్లో రైడ్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. నీకేదా మెయిన్? చాలా రైడ్స్ ఉంది. వీళ్ళిద్దరు కలిసి కొన్ని రైడ్స్ పోయినారు, మేమిద్దరం కలిసి పెద్ద రైడ్స్కి వెళ్ళినాం. సో ఇక్కడ నుంచి అయితే మన రూమ్ వ్యూ ఇట్లా ఉంది. లేక్ వ్యూ అంట ఇది. చాలా బాగుంది. ఆ లాస్ట్ చూస్తే ఇక్కడ యూనివర్సల్ బిల్డింగ్ కనిపిస్తుంది ఒకటి. ఇది యూనివర్సల్ స్టూడియోలో ఉండే బిల్డింగ్ అంట అది. ఈ హోటల్లో అయితే మేము 2 nights ఉన్నాము. బాగుంది. ఇది కూడా బెడ్ లాక్ చేసుకోవచ్చు కాబట్టి కొంచెం బాగుంది. ముగ్గురం బాగా అంటే నలుగురం బాగా ఫ్రీగా పడుకున్నాం. చాలా దగ్గర ఉంది డిజ్నీ వాళ్ళకి అన్నిటికీ. సో అది వెళ్దామా ఇంకంతా? బాయ్ రూమ్. నిన్న డిజ్నీ అయితే చాలా బాగుంది, కానీ అట్లనే దానికన్నా బాడీ పెయిన్స్, కాలు నొప్పులు చాలా ఉన్నాయి. అందుకోసం ఈరోజు కొంచెం లేట్గా లేచి, యాక్చువల్గా ఈరోజు మాది రెస్ట్ డే అనమాట. కాకపోతే చెప్తాను అవన్నీ చెప్తా. ఇందులోనే బ్రేక్ఫాస్ట్ కూడా ఉంటుంది, కానీ ఈరోజు మేము స్కిప్ చేసినాం, లేకపోయినాం. 9:30 వరకే ఉంటుంది బ్రేక్ఫాస్ట్. ఇదే మనమున్న హోటల్. ఇక్కడికి వెళ్తే ఇక్కడ మన కార్ పార్క్ చేసినాము. కార్ కూడా పే చేయాలి. పర్ నైట్ ఎంత కార్ కూడా? $30. 29 అంట. $30 అంట. డన్. ఇప్పుడు మేము యూనివర్సల్ స్టూడియోలో రిసార్ట్కి వెళ్తున్నాము. అక్కడ చెక్-ఇన్ చేయాలా. అక్కడికి వెళ్ళే ముందు దగ్గరలోనే ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉందంట. ఫుల్ తినేసి వెళ్దాము. నిన్న మొన్న సరిగ్గా తినలేదు ఫుడ్. నిన్నైతే అస్సలు తినలేదు. అక్కడ సరిగ్గా దొరకలేదు. పిజ్జాస్ దొరికినాయి, బర్గర్స్ అన్నీ కూడా ఓకే, కానీ ఫుల్ ఆకలేస్తూ ఉంది. ఫుల్ తినేసి వెళ్దాము అనేసి ఈ రెస్టారెంట్ దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ ఉంది మన ఇండియన్ రెస్టారెంట్ ఒకటి. ఇదే అంట.
రెస్టారెంట్కి అయితే వచ్చేసినాము. ఇదైతే చాలా బాగుంది, చూడ్డానికి బాగుంది, మెనూ కూడా బాగుంది, అన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. హనీగాడు క్రిస్పీ దోశ, గీ రోస్ట్, ప్రతి తాళి తీసుకోయింది. ఇది వివాహ భోజనము అంట, వీళ్ళు పేరు పెట్టారు వివాహ భోజనము అని. మొత్తం అన్నీ వచ్చినాయి. దాంతోపాటు ఈ దోశ కూడా వచ్చింది. నేను ఇడ్లీ వడ తీసుకున్నాను. మా ముగ్గురివి వచ్చినాయి, మేము ముగ్గురం తింటున్నాము. కానీ జున్ను ఆర్డర్ రాలి ఇంకా పాపం. ఇప్పుడే జున్ను కానీ ఆర్డర్ కూడా వచ్చింది. పన్నీర్ టిక్కా మసాలా అంట ఇది, అండ్ నాన్. ఈ రెస్టారెంట్ పేరు నాటు అంట. చాలా 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 బాగున్నాయి. బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ కాదు, లంచ్ బ్రేక్ఫాస్ట్ రెండు అయిపోయినాయి. ఇంకా బాగా ఉంది, బాగా పొద్దున్న చాలాసేపు పడుకున్నాము, బాగా తిన్నాము. ఇప్పుడు డైరెక్ట్గా ఇంకా యూనివర్సల్లో పోయేసి మనం అక్కడ చెక్ ఇన్ చేసి రూమ్ పోవాలా? ఓకే, దాంతో మనం ఓకే సరే అక్కడ వెళ్ళిన తర్వాత అని చెప్తాను. ఇప్పుడైతే మనం డైరెక్ట్గా యూనివర్సల్ స్టూడియోకి. As long as I'm able, scare the monsters under your bed. Deep and abiding, liking for you is all I need. Until my heart gives in, I will do everything I can for you. ఇప్పుడే రిసార్ట్కి అయితే రీచ్ అయినాము, చెక్ ఇన్ చేయడానికి వెళ్తున్నాము. దాని తర్వాత మళ్ళీ పార్క్కి వెళ్ళాలి. ఇదే రిసార్ట్, బాగుంది. ఇది యూనివర్సల్ స్టూడియోలోనే ఉంటుంది. ఇక్కడ ఉంది. చెక్ ఇన్ టైం ఎప్పుడు నార్మల్గా? ఇది 4కా? జస్ట్ ఇప్పుడు కీస్ ఇస్తారు. ఓకే. Islands of Adventure. You guys get early access at 8 a.m. 8 a.m. Okay, got it. And that's the same. We just use the same one. Yeah, so the shuttle, this is the only way to get to Epic. Okay. And then just for Islands Universal, do the water taxi. Okay. Oh, okay. చెక్ ఇన్ అయితే అయిపోయింది. ఇప్పుడు డైరెక్ట్గా పార్క్ వెళ్తున్నాము, మళ్ళీ నైట్ వచ్చేయడం. నీకు నువ్వు రాలా కదా. హనీకి రూమ్కి డైనోసార్ వచ్చింది. ఇది నాది, కున్ఫు పాండా. ఇవే కార్డ్స్ని మనము ఇప్పుడు పార్క్లో ఎక్స్ప్రెస్ కార్డ్గా యూజ్ చేసుకోవచ్చు. అంటే నార్మల్గా క్యూ ఉంటుంది, ఎక్స్ప్రెస్ క్యూ ఒకటి ఉంటుంది. ఇక్కడ లగేజ్ అయితే డ్రాప్ ఆఫ్ చేసేసినాము, వాళ్ళు తీసుకెళ్ళినారు. ఇప్పుడు మేము పార్క్ వెళ్తున్నాం. పార్కింగ్ చేసేసి కార్ని, మన లగేజ్ అంతా ఇక్కడ పెట్టినారు. 4 తర్వాత మన రూమ్లో పెట్టేస్తారంట. మేమైతే ఇంకా పార్క్ స్టార్ట్ అవుతున్నాం. కార్ కూడా పార్క్ చేసేసినాము. ఏమై అంతేనా? ఎట్లా పోవాలంట? షెరిలా? ఓకే. ఇక్కడ చూడండి, టుక్ టుక్ మార్కెట్ ఉంది. టుక్ టుక్ మార్కెట్, టుక్ టుక్ అంటే ఆటో. ఈ రిసార్ట్ అయితే చాలా బాగుంది, మొత్తం చాలా పెద్ద రిసార్ట్ ఇది. ఇప్పుడు టైం 2 అయింది. ఇప్పుడు పార్క్ దగ్గరికి వెళ్తున్నాము. యాక్చువల్గా ఈరోజు మాది రెస్ట్ డే అనమాట. కాకపోతే మేము ఫస్ట్ 2 పార్క్స్ వెళ్దాం అనుకున్నాము ఇక్కడ యూనివర్సల్ స్టూడియోలో. సో మేము ఈ రిసార్ట్ ఇవన్నీ ఎవరు తీసుకోవడం వల్ల మాకు 3 పార్క్స్ వచ్చినాయి. సో ఈరోజు ఒకటి ఎక్స్ట్రా పార్క్ వచ్చినట్టు. ఇది రిసార్ట్. ఈ పక్కనే ఇక్కడ చూడండి, ఇక్కడ వాటర్ ట్యాక్సీస్ ఉంటాయి. ఇక్కడ నుంచి పార్క్స్కి, యూనివర్సల్ పార్క్స్కి ఈ వాటర్ ట్యాక్సీలో కూడా వెళ్ళచ్చు అనమాట. ఇవి డ్రాప్ ఆఫ్ చేస్తాయి. కాకపోతే మనం బస్లో వెళ్తున్నాము ఇప్పుడు మనం వెళ్ళబోతున్న పార్క్ పేరు ఎపిక్ యూనివర్స్. ఇక్కడ చాలా పార్క్స్ ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 4, 5, 4 పార్క్స్ ఉంటాయంట. మేము ఫస్ట్ పోవాలా అనుకోయింది ఓన్లీ 2 పార్కులకి, అవి బాగుంటాయని. దాన్ని రేపు అనుకున్నాం. కాకపోతే ఈరోజు ఇది ఎపిక్ యూనివర్స్ పార్క్ కూడా చూద్దామని, ఏదో కొంచెం తక్కువ రేటు డీల్ ఉంటే అది చూద్దాం అనుకున్నాము. అందుకోసం ఇంత లేట్ అయినాము. యాక్చువల్గా అంటే మాకు ఈ ప్లాన్లో ఇక్కడ ఈ పార్క్ చూడాలన్న లేదు, అంతగా పెద్ద రైడ్స్ కానీ మాకు నచ్చినట్టు కానీ లేవు. ఇంకా ఓకే
అందుకోసం మార్నింగ్ అంతా పోయేసి అంత కొంచెం బాగా రిలాక్సింగ్గా ఉన్నాము. సో ఈ రోజంతా కొంచెం రెస్ట్ తీసుకొని రేపు మళ్ళీ మంచి పార్క్స్ ఉంటాయి అనమాట, దానికి పోదామని అట్లా ప్లాన్. ఇప్పుడైతే ఊరికి పోయి చూసేసి ఒక 2-3 రైడ్స్ ఎక్కేసి వచ్చేద్దాం. ఇది ఈ ఎపిక్ యూనివర్స్ లైక్ న్యూయెస్ట్ ఇది. ఓకే కొత్తెస్ట్ ఇది. ఓకే, ఇంతకుముందు 3 ఉన్నాయంట, ఇప్పుడు ఈ 4వ ఎపిక్ యూనివర్స్ వచ్చేసి కొత్తది పెట్టినారంట. సో కొత్తది కాబట్టి బాగుంటుంది, అంటే ఎక్కువ రైడ్స్ ఉండవు కానీ లైక్ చూడడానికి బాగుంటుంది అంతే. యాక్చువల్గా అంటే పోవచ్చు పార్క్ కానీ, కాకపోతే మేము ఎందుకంటే నిన్న డిజ్నీ మళ్ళీ ఈరోజు మార్నింగ్ నుంచి పార్క్ పోయేసి మళ్ళీ రేపు మార్నింగ్ పోవాలంటే అంత సీన్ ఉండదు అనమాట. మధ్యలో ఒక రోజు రెస్ట్ ఉండాలా, అందుకోసమనే మేము ఈరోజు రెస్ట్ డే అనుకున్నాం అంతే. ఇప్పుడే మన బస్సు అయితే వచ్చింది. ఇది కాదు, ఆ వెనకాల ఉంది కదా, ఆ వెనకాల బస్సు ఎపిక్ యూనివర్స్. Hi there. హాయ్, థ్యాంక్ యూ. ఈ బస్సు ఎవ్రీ 30 minutes ఒకటి ఉంటాయంట మన రిసార్ట్ నుండి, లేదు అంటే 10 minutes అంటే వాక్ అంతే వెళ్ళిపోవచ్చు. గట్టి గట్టిగా చూస్తున్నారు వీళ్ళు. అది అంటే మేము మళ్ళీ రేపు ఉండబోయే రిసార్ట్ అదా ఇదా అని వీళ్ళు, ఇదా ఇక్కడ అంటే అదో అక్కడెక్కడ ఉంది దాని గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడున్న రిసార్ట్ రేపు చెక్అవుట్ చేస్తే రేపు మళ్ళీ వేరే దానికి వెళ్ళాలా. స్లోగా ఇక్కడ బస్ దిగేసి లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇది యూనివర్సల్ ఎపిక్ యూనివర్స్. యూనివర్సల్లో ఎపిక్ యూనివర్స్ అనే పార్క్లో ఉన్నాం ప్రస్తుతానికి. ఇది ఎంట్రన్స్. ఇక్కడ ఫొటోస్ ఎంట్రన్స్లో. ఇది 2026 మార్చ్లో ఫ్లోరిడా యూనివర్సల్ స్టూడియోస్కి వచ్చినాము. లాస్ ఏంజలస్లో కూడా యూనివర్సల్ స్టూడియో ఉంటుంది, దానికి ముందు చాలా ఇయర్స్ ముందు పోయినాము. ఇదైతే 2026లో మేము ఈ యూనివర్సల్ స్టూడియోస్కి వచ్చినాము ఫ్లోరిడాలో. ఇప్పుడు లోపలికి వెళ్ళే ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఎండ అదిరిస్తూ ఉంది. ఇక్కడంతా ఫొటోస్ తీసుకున్నాము, ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాము. ఈ సౌండ్ బాగుంటుంది. లోపలికి ఎంటర్ అయిన తర్వాత కొంచెము నడుచుకుంటా వస్తే ఇట్లా ఉంది. ఇక్కడంతా ఇంకా స్టార్ట్ షోస్ అండ్ ఇంకా గేమ్స్ రైడ్స్ అన్నీ ఉంటాయి. చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్. చాలా బాగుంది ఇదంతా కూడా. మనము అక్కడ నుంచి వచ్చినాము, అట్లా వచ్చి ఇక్కడికి వచ్చినాము. చాలా చాలా బాగుంది. ఇది కూడా ఒక రిసార్ట్. ఇది పార్క్ లోపలే ఉంటుంది, కాకపోతే కొంచెం కాస్ట్లీ ఉంటుంది. ఇప్పుడు నలుగురు కలిసి ఒక రైడ్ డిసైడ్ చేసుకున్నాము. అది చాలా ఫేమస్ అంట, అదైతే కంపల్సరీ పోవాలంట వీళ్ళ పిల్లలు. నలుగురు పోవచ్చు అంట. సో హ్యారీ పాటర్ రైడ్ అంట ఏదో. సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. ప్రతి ఎండకి తట్టుకోలేకపోతూ ఉంది, ఫ్యాన్ పెట్టుకుంటా ఉంది. ఇంతసేపు నేనే ఫ్యాన్ పెట్టుకున్నా, ఇప్పుడు ఇచ్చిన యాక్చువల్గా అంటే ఫుల్ ఎండ ఎక్కువ ఉంది. మామూలు ఫ్లోరిడా అంతేనా? మేము టెక్సస్ ఒకటే ఎక్కువ హాట్ ఉంటుంది అనుకున్నాము. ఈవెన్ అక్కడ కూడా అంతేలే. ఎల్ఏలో కూడా లాస్ ఏంజలస్లో కూడా ఉంటుంది బాగానే ఎండ. కొంచెం 4 అయిపోతే ఇంకా చల్లగా అయిపోతుంది. ఇంకొంచెం ఒక 2 hours అయిపోతే ఇంక చల్లగా అయిపోతుంది, బాగుంటుంది. ఏనన్నా తెలీదా? ఓ వాండ్, అది ఎల్డరా? ఎల్డర్ వాండ్ అంట ఇది. ఓకే, హ్యారీ పాటర్లో దానికి సంబంధించిన స్టోరీ ఉంటుందంట. నేను హ్యారీ పాటర్ చూడలేదు కాబట్టి నాకు తెలియదు ఆ స్టోరీ. మనం వెళ్ళాలనుకున్న రైడ్ ఇందులోంచి వెళ్ళాలంట, మళ్ళా ఇందులోంచి వెళ్ళాల. ఇప్పుడు అసలైన రైడ్స్ స్టార్ట్ అవుతాయి. భలే ఉంది ఇక్కడ, ఏదో వేరే ప్లేస్కి వచ్చినట్లు ఉంది. చాలా బాగుంది. ఇక్కడ మామూలుగా ఇక్కడే వాండ్స్ అమ్ముతారు, దాన్ని తీసుకొని ఇక్కడ ఇట్లా చూపిస్తే మ్యాజిక్ వస్తుంది దానిలోంచి.
ఇవి కింద పడిపోవడము అట్లాంటివి అవుతాయి. చూడు స్మోక్ వస్తుంది. ఆ వాండ్తో మనం ఇట్లా అంటే ఇక్కడ నుంచి రియాక్షన్ ఉంటుంది. ఆ లోపలివి కూడా ఉంటాయి. లోపలిది కూడా ఇట్లా చూపిస్తే కింద పడిపోవడము అవి అట్లా ఉంటుంది. ఇక్కడ నుండి వచ్చినాం మనము. చూడండి ఇక్కడ అంతా కూడా ఈ స్ట్రీట్స్ అన్నీ ఎట్లా ఉన్నాయి. ఇక్కడ భలే ఉందిరా. రేపు పార్క్ ఇంకా బాగుంటుంది కదా. రేపు పార్క్ ఇంకా పెద్దగా ఉంటుంది. ఇందులో ఈ డ్రింక్ చాలా ఫేమస్ అన్నమాట. వీళ్ళకి కావాలంట. చూడండి ఈ డ్రింక్ భలే ఉంది. ఈ డ్రింక్ హ్యారీ పాటర్ మూవీలో కూడా ఉంటుందంట. అట్లా ఫేమస్. నానా ఫాస్ట్గా మన రైడ్కి వెళ్తా ఉందాం. పోదాంపా. ఇప్పుడు మనం వెళ్తున్న రైడ్ పేరు హ్యారీ పాటర్. ఇది వెయిట్ టైం 135 minutes అంట. ఇక్కడ చూడండి ఎంత బాగుంది. అబ్బా అబ్బా అబ్బా. ఈ లోపల చూడండి ఎంత బాగుందో. ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే భలే ఉంది. మొత్తం అంతా కూడా చాలా బాగుంది. చిన్నగానికి చాలా ఇష్టం హ్యారీ పాటర్ అంటే. హ్యారీ పాటర్ మూవీస్ స్టోరీస్ అంటే. ఒక 40 minutes తర్వాత మళ్ళా ఈ ప్లేస్కి వచ్చినాం. ఇంతకుముందు ప్లేస్ ఉంది. చూడండి దీంట్లోనే వెళ్ళాలి మనం. Row 1, you guys are going to be in the back left. Oh, in the back left? Yes. Row 1, back left. By row 3, you're going to be in the front left. Followed by my row 4 in the middle. చూడండి లాస్ట్ వచ్చి కూర్చునేస్తాము. భలే ఉంది. Passages will not be accessible today due to heightened security. Finally on trial. It's about time she stands before Wickham. Well, this is quite the tailback. Not surprising with everyone here for the trial. With pleasure, miss. Alert! Death Eaters have attacked the ministry. This time! Melon-headed settle down. Take her away. Welcome back. Thank you for saving the ministry. Once someone lets me know, they're going to stand up and exit up the street behind me. ఇప్పుడే ఆ హ్యారీ పాటర్ రైడ్ నుండి బయటకు వచ్చినాము. రైడ్ అయితే చాలా చాలా బాగుంది. చాలా చాలా బాగుంది. ఫస్ట్ టైం ఇట్లాంటి రైడ్కి రావడం. అంటే మామూలుగా హైట్స్ ఇవన్నీ కూడా భయపడుతుంది. కాకపోతే ఇది భయం లేదనుకున్నాం కానీ అంతా కూడా చాలా అంటే మాకు కూడా కొంచెం టెన్షన్ అయింది. అంటే బాగుంది చాలా చాలా. అంటే సడన్గా మూవ్స్ ఉన్నాయన్నమాట. సో చాలా 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 బాగుంది. ప్రతి కూడా ఏం భయపడలే. ఇంక ఇప్పటి నుంచి అన్ని చోట్లకి వస్తుంది. రావచ్చు కదా ఇంకా. అంటే కొంచెము రోలర్ కోస్టర్స్ అయితే కష్టము. డ్రాప్ ఉండకూడదు ఎక్కడ. ఇప్పుడు హ్యారీ పాటర్ ల్యాండ్ నుండి నింటెండర్ ల్యాండ్కి వెళ్తున్నాము. అక్కడ మ్యారియో ఉంటాయి కదా అవి. ఓకే. సో అక్కడ వేరే రైడ్స్ ఉంటాయంట. అయిపోయింది హ్యారీ పాటర్ ల్యాండ్ అయిపోయింది. మళ్ళీ రేపు కూడా ఉంటాయి కదా ఆ పార్క్లో కూడా హ్యారీ పాటర్ ఉంటాయి. రేపు వెళ్ళే పార్క్లో కూడా ఈ హ్యారీ పాటర్ అదంతా సిటీ అంతా ఉంటుంది. అక్కడ హ్యారీ పాటర్ క్యాజిల్ కూడా ఉంటుందా?
హ్యారీ పాటర్ ట్రైన్ కూడా ఉంటుందంట అక్కడే మెయిన్, ఇంకా పెద్దదంట హ్యారీ పాటర్ అంతా కూడా. రేపు ఇంకా బాగుంటుంది. అక్కడ హ్యారీ పాటర్వి చాలా రైడ్స్ కూడా ఉంటాయి. హ్యారీ పాటర్ రైడ్ అక్కడ ఆ ఏరియాలో ఉంటుంది. మళ్ళీ మనము ఇక్కడికి వచ్చినాం. ఇది నింటెండో వరల్డ్. ఇక్కడ మారియో ఉంటాడు. ఇక్కడ ఈ మారియో ఉంటాడు. దీంట్లో కూడా రైడ్స్ ఉంటాయి. ఇక్కడికి వెళ్తున్నాం. ఇందులో 2 రైడ్స్ ఉన్నాయంట. 3 రైడ్స్ ఉన్నాయంట. అందులో ఒకటి మెయిన్ అంట. అదొకటి ఇప్పుడు చూసుకోవాలా. అది డిలే అయింది కానీ అవునా? ఎట్లా మరి ఇప్పుడు? ఓపెన్ లేదు. సో ఇప్పుడు వేరే రైడ్ పోదాము. ఆ వేరే రైడ్ అయిపోయే లోపల ఓపెన్ అయింది. ఓకే. ఒకటి మెయిన్ది డిలే అయ్యి అది ఓపెన్ లేదంట. సో అంత లోపల వేరే చిన్నది వెళ్దాం. తెలుసారా మారియో? మారియో గేమ్ లేదా? అవునా? నేను చిన్నప్పుడు గేమ్ ఆడేవాళ్ళం మారియో. అదొకటే గేమ్ తెలుసు బాగా. వీళ్ళు జంప్ చేసే గేమ్ కదా మారియో. మళ్ళీ లాస్ట్ పోయి ఒక ఫ్లాగ్ని పట్టుకుంటుంది. ఫ్లాగ్ పైకి వెళ్తుంది. గేమ్ అంతా అయిపోయిన తర్వాత అదేనా? కొత్త మారియో అవన్నీ ఉంటాయి. సూపర్. చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారు. భలే ఉందిరా. కలర్ఫుల్గా ఉంది బాగా. చాలా బాగుంది. ఇక్కడ కింద ఉంది ఇట్లా. ఇక్కడంతా కూడా చూడండి. ఇక్కడంతా కూడా ఉంది. చాలా బాగుంది. యాక్చువల్గా మనం వెళ్ళాలనుకున్న రైడ్ ఇదే. ఇక్కడ క్లోజ్ చేసినారు ఎందుకో. ఇందులో ఇదే ఫేమస్ అన్నమాట. కానీ వాళ్ళు క్లోజ్ అంటున్నారంట. ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలియదు అంటున్నారు. ఈరోజు చేస్తామో లేదో కూడా తెలియదంట వాళ్ళకి. ఇంకా మిగతావన్నీ కూడా ఇట్లా చిన్న చిన్న రైడ్స్ ఉన్నాయి. ఇక్కడంతా కూడా చూడండి. ఇది ఇప్పుడు ఒక చిన్న రైడ్ కోసము కిందికి వెళ్తున్నాము. ఆ పెద్ద రైడ్ అయితే ఇంకా హోప్ లేదనుకుంటా ఈ రోజుకి. ఇది ఈ రైడ్కి వెళ్ళాలంట. నిన్న డిజ్నీలో డార్క్గా అట్లా ఉన్నింది. ఇక్కడ ఎక్కడ చూసినా లైటింగ్ ఉంది. ఫుల్ కలర్ఫుల్గా ఉంది. రెడ్ గ్రీన్ బాగా కనిపిస్తుంది. ఈ రైడ్ ఎక్కినాము. స్మాల్ రైడ్ బాగుంది. అది ఆ గేమ్స్ వస్తాయంటే ఇక్కడ ప్రెస్ చేయాలి. అప్పుడు బాగుంది. రే హనీజిన్ బాగుందిరా. క్యారెక్టర్స్ ఉన్నారు అక్కడ. బాగుందా? బాగుంది రైడ్. అయిపోయింది రైడ్. ఎట్లనిందిరా? ఎట్లనింది? మమ్మీ బాగా ఎంజాయ్ చేసింది. ఈ రైడ్ అయితే బాగుంది. కాకపోతే మరీ చిన్నపిల్లలకి బాగుంది. అంతా కూడా ఆ బొమ్మలు అవన్నీ కూడా బాగున్నాయి. భలే ఉంది చూడండి ఏరియా అంతా. ఏదో హ్యాపీగా ఉంది ఇక్కడ ఏరియా. ఇదంతా కూడా అక్కడ హార్బర్ అదంతా కూడా కొంచెం ఏదో ఉంది. కానీ ఇక్కడ ఏదో బాగుంది. ఫన్గా హ్యాపీగా ఉంది బాగా. ఇది బౌన్సర్. ఇది ఓపెన్ అయిందంట ఈ రైడ్. అందరు రన్నింగ్. ఈ రైడ్ ఓపెన్ అయినట్లు మనకు యాప్లో కనిపించింది. అందరు రన్నింగ్ చేసుకుంటూ వచ్చినారు. ఫస్ట్ జున్ను హనీ ఫుల్ రన్నింగ్ చేసుకుంటూ వచ్చినారు. వాళ్ళు ముందే వెళ్ళిపోయినారు. నేను ప్రతి వచ్చే లోపల వాళ్ళు ఫుల్ వెళ్ళిపోయినారు. ఆల్రెడీ రైడ్ ఎక్కుతున్నారంట వాళ్ళు. సరే మీరు వెళ్ళిపోండి, మేము వస్తామన్నాం. మారియో లూజ్ చేసుకొని టైప్ చేసుకో.
చూడండి అక్కడ నుండి వచ్చినాము, అక్కడ నుంచి వచ్చి ఇట్లా ఇట్లా వెళ్ళాలంట. ఇప్పుడు నేను జైన్ వెయిట్ చేస్తున్నాము ఈ సూపర్ మారియో రైడ్ కి. మమ్మీ ఈ డాడీ ఎక్కడ ఉన్నారు? ఇక్కడ చూడండి ఇది ఎంత పెద్ద లైన్, ఇంకా ఇప్పుడు ఓపెన్ అయింది లైన్. ఇక్కడ కింద వరకు చాలా మంది నేను హనీ కూడా పరిగెత్తుకుంటూ వచ్చినాము. మమ్మీ డాడీ కిందనే ఉన్నారు, బయటనే ఉన్నారు. సో మేమిద్దరమే వచ్చి ఈ లైన్ లో పరిగెత్తి ఇక్కడ నిల్చుకున్నాము. ఇక చూడండి అందరికి టోపులు పెట్టి ఇట్టున్నారు, అందరు డిజ్నీలో ఉన్నట్టున్నారు. ఇక్కడ ఇంకా ఈ కిందకి పోవాలి మేము. సో ఇక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడే ఈ లైన్ లో ఉంచి వచ్చేసినాము. మేము 2 people ఉన్నాం కాబట్టి ముందే అడిగినారు మమ్మల్ని. సో ఇట్లుంది మొత్తం, ఇదే రైడ్. ఇట్లా రేస్ కార్ లో ఇట్లా వెళ్తాం మనము. ఇప్పుడే కూర్చున్నాము. ఇక్కడ మాకు 3D గ్లాసెస్ ఇచ్చినారు. ఏమైతా ఉంది? మమ్మల్ని ఎందుకు ఆపేస్తారు ఇక్కడ? ఎక్కడున్నామో తెలియడం లేదు, ఎందుకున్నామో తెలియడం లేదు, కానీ ఇక్కడ ఆపేస్తున్నారు మమ్మల్ని. రైట్ హియర్. అదే కొంచెం డార్క్ గా ఉంది, ఇదొకటి ఉంది వెనకాల. మమ్మల్ని ఎందుకు ఆపేస్తున్నారో తెలియడం లేదు. భయం వేస్తుందంట. Are you going again? సూపర్, చాలా చాలా బాగుండింది. థ్యాంక్ యూ సో మచ్. ఆ రైడ్ అయితే మటుకు చాలా 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 బాగుంది. అంటే పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. జిన్ను హనీ అయితే వేరే రైడ్స్కి వెళ్ళిపోయినారు. మేము కూడా వాళ్ళని వెళ్ళిపోండి, మీరు మాకు టైం పడుతుంది అని చెప్పినాము. ఇంకా మేమైతే ఇంకా ఎక్కడ వెయిట్ చేస్తాము. ఇప్పుడు టైం 8 అయ్యింది. వాళ్ళు ఒక 1 hour వేరే రైడ్స్కి వెళ్తారంట. వాళ్ళు వెళ్తారు. ప్రతి ఇట్లా రైడ్స్ ఎక్కుతా ఉంటే నాకు బాగుంది. లేదు ఎప్పుడు రాదు అసలు ఏ రైడ్స్, బయట వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇందాక హారీబట్ రైడ్ పోయినాం కదా, అప్పుడు కొంచెం సెట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి క్యూ ఈ లాస్ట్ వరకు ఉంది. ఇందాకే అనౌన్స్ చేసినారు 1.5 hour పడుతుందంట. 2 hours 2 hours పడుతుందంట. లైట్స్ ఆన్ చేసింటే ఇంకా బాగుంది. ఇక్కడ అంతా కూడా చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇంకా ఇందులో నుంచి బయటకు వెళ్ళిపోతున్నాం. పిల్లలైతే ఆల్రెడీ వేరే చోటుకి వెళ్ళిపోయినారు. ఇందులో నుంచి ఇంకా ఎగ్జిట్ అయిపోయినాము. చూడండి
వీళ్ళు హనీ జిన్ని గారు వచ్చేసినారు. ఏ రైడ్స్ ఎక్కినారా? ఎక్కడే మేము జస్ట్ వేరే వరల్డ్ పోయి వచ్చినాము. అవునా? ఓకే, మాకైతే భలే ఉంది. మమ్మీ భలే ఎంజాయ్ చేసింది తెలుసా, చాలా నచ్చింది మమ్మీకి. అది కొంచెం క్యాప్ అది తీసుకుని ఇంకా బాగుంది, అది చాలా నచ్చింది. పోదాంపా. ఇప్పుడు ఇంకొక రైడ్కి వెళ్తున్నాము, చిన్నది క్యారిసెల్. ఇది మా హనీ గారికి ఇష్టం అంతేనా, చిన్నప్పుడు నాకు కూడా ఇష్టమే. పోదాంపా. ఎక్కడ ఇదేనా? ఇది ఓపెన్గా ఉంది, బాగుందా? నీకు క్లోజ్ కావాలా? ఓకే. రే హనీ జిను ఎక్కడున్నారు అనుకుంటున్నారా? పిల్లలు ఇద్దరు ఇక్కడ కూర్చున్నారు, మేము ఇందులో కూర్చున్నాం. ప్రతి ఫుల్ రైడ్స్ ఎక్కుతా ఉంది అబ్బా. భలే ఉంది. ఇంకా లైట్స్ అంటే వస్తాయి, భలే వస్తాయి, బాగుంటాయి. అయిపోయింది రైడ్. సూపర్, సింప్లీ సూపర్, చాలా బాగుంది. 9 o'clock ఇక్కడ ఒక ఫౌంటైన్ షో ఉందంట, దాన్ని చూడడానికి ఇక్కడ అందరూ కూర్చున్నారు, మేము కూడా వెయిటింగ్. ఇందాక చెప్పినా కదా, ఇది కూడా ఒక రిసార్ట్. ఇది ఇక్కడ ఫౌంటైన్ షో అంట, అందరూ కూర్చున్నారు చుట్టూ, ఇక్కడంతా ఉన్నారు. మాకు ఇక్కడ ప్లేస్ దొరికింది బాగా వెనకాల, ఒకవేళ కనిపించకపోతే నిల్చోవచ్చు. చూడండి అందరూ వెయిట్ చేస్తున్నారు, ఇంకా 5 minutesలో స్టార్ట్ అంట. Celebration will begin here at the Cosmos Fountain. We ask that you please fill in all available space around you while keeping the aisleways and stairs clear. Thank you. May the fond memories of your explorations live on. ఇప్పుడే ఫౌంటైన్ షో కూడా అయిపోయింది, చాలా బాగుంది. ఒక 15 minutes ఏమో ఉన్నింది, 10 to 15 minutes ఉన్నింది. ఇప్పుడు టైం 9 అయింది, ఇంకా డైరెక్ట్గా ఇంకా బయటకు వెళ్ళిపోవాలి. ఇంకా ఏ షోస్ లేవు, ఏవి రైడ్స్ లేవు, మొత్తం అన్ని పార్క్ మొత్తం క్లోజ్. ఇంకా నిన్న అయితే 10 వరకు ఉన్నింది అది డిజ్నీ, ఇప్పుడైతే 9 వరకే అంట. రేపటి మళ్ళీ 10 వరకు ఉంటుందేమో. అవునా? సో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం మన రిసార్ట్కి. వెళ్దామా? ఓకే, బాయ్ బాయ్. ఎపిక్ యూనివర్సల్ స్టూడియో ఇదే ఎగ్జిట్. ఇప్పుడు టైము 11:30 అయింది. ఒక ఇండియన్ రెస్టారెంట్కి వచ్చినాము. పన్నీర్ బటర్ మసాలా, నాన్స్, బిర్యానీ ఉంటే ఒకటి తింటా ఉన్నాం. ఇప్పుడు టైము 12:30 అయింది. పార్క్ నుండి బయటకు వచ్చేసి మళ్ళీ ఒక ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ చేసి ఇప్పుడు వెళ్తున్నాం. ఈ లగేజ్ ఇంతవరకు ఇక్కడే ఉంది రిసెప్షన్ దగ్గర.
ఇప్పుడు టైం 12:30 అయింది. ఇందాక చెప్పినా కదా, ఒక ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళేసి మళ్ళీ తినేసి వచ్చినాము. ఆ లగేజ్ అంతా కూడా వాళ్ళు లోపల పెడతాము అన్నారు. కాకపోతే మేము ఇంత లేట్ అవుతుంది అనుకోలేదు. డైరెక్ట్ అంటే లేదులే, వాళ్ళు ఎవరో ఒక మనిషి ఉంటే రూమ్లో వచ్చి పెడతామన్నారు. మేము కింద నుంచి అట్లా వెళ్ళిపోయినాం అనమాట. మళ్ళీ టైం వేస్ట్ అవుతుందని. ఇప్పుడు కూడా అడిగినారు నన్ను, అంటే హెల్ప్ చేయాలా మీకు అంటే నేను వద్దన్నాను. ఓకే, ఇప్పుడు కూడా అడిగినారంట హెల్ప్ చేయమని. కాకపోతే సర్వీస్ అంతా బాగుంటుంది. ఈ రిసార్ట్ అయితే చాలా బాగుంది, రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. కాకపోతే ఇది అరౌండ్ $900 పర్ నైట్ అనమాట. మనకి ఎక్స్ప్రెస్ పాస్ వస్తుంది, ప్లస్ అర్లీ ఎంట్రీ ఉంటుంది కదా, అర్లీ అడ్మిషన్ కూడా ఉంటుంది. అంటే ఒక 1 hour ముందే మనం లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట. సో నలుగురికి ఉంది అనమాట. ఇది ఎక్స్ప్రెస్ పాస్ నలుగురికి ఇచ్చినారు. సో మేలు 2 ఎక్స్ప్రెస్ పాసెస్ అంటే 2 people కి 600 అవుతుంది. ఓ యా, ఓకే. ఇది హోటల్, అర్లీ అడ్మిషన్ ప్లస్ ఎక్స్ప్రెస్ పాస్ కలిపి 900 అందరికి, మళ్ళీ 4 people. అయితే మేలు కదా, అదే అట్లా చూసుకున్నాం మనము. ఓకే, నార్మల్ గా ఎక్స్ప్రెస్ పాస్ ఇద్దరికి కలిపితేనే $600 అంట. ఇది వచ్చేసి నలుగురికి ఇచ్చినారు, ప్లస్ రిసార్ట్ కూడా ఉంటుంది. $900 మేలు అట్లయితే. షటిల్ కూడా కదా, షటిల్ కూడా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ పార్కింగ్ కూడా ఉంటుంది. పార్కింగ్ ఎక్స్ట్రాలే $30 ఏమన్నారు. సో అన్ని విధాలకు బాగుంది ఈ రిసార్ట్ అయితే. పార్క్స్ రేపు 9 o'clock ఓపెన్ అవుతాయి. మనం 8 మనం ఎంటర్ అవ్వచ్చు. సో మొత్తానికి అయితే ఇప్పుడు తొందరగా పడుకొని తొందరగా లేయాలి. 7 స్టార్ట్ అవ్వాలి. రేపు ఒక 2 parks కవర్ చేయాలి రేపు. సో అవే మెయిన్ పార్క్స్ అనమాట. ఇప్పుడు 12:30 అయింది. ఇంకా నేను అవుటర్ వాళ్ళు బాయ్ చెప్పేసి పడుకుంటానని వాళ్ళు ఫాస్ట్గా అంటున్నారు. సో మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. వరకు బాయ్. వాళ్ళకన్నా ముందు నేను పడుకుంటా. అని హెయిర్ స్టైల్ అందరికి నచ్చిందని కామెంట్ చేయండి. నచ్చిందేనా లేదంటేనా కంపల్సరీ కంపల్సరీ చేయాల్సిందే. నచ్చింది అని. పాజిటివ్.